జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పెళ్లి కూతురు తండ్రి ఆలస్యంగా వస్తే ఎలా? పెళ్లి కొడుకు తల్లి పేచీలు పెట్టే రకం కాదు కదా. ఇంకా నా కోడలు రాలేదే. నేనెళ్ళి తీసుకొస్తానండి. వస్తుందంటావా మమ్మీ? ముందుగా ఏం జరుగుతుందో తెలీదు కదా. ఈ పెళ్ళి ఆగిపోతుందన్న ఆశతోనే వస్తుందనుకుంటా. ఈ మాటలన్నీ మీ మావయ్య విన్నాడనుకుంటోంది కదా. వీళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదో ప్లాన్ చేసే ఉంటారు. చెప్తా. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు పిన్ని? ఏం మాట్లాడుకోవటం లేదే. నాన్న సీరియస్గా ఉన్నారా? అబ్బే లేదమ్మా, ఆ కంకణం దొరికిన తర్వాత కూల్ అయిపోయారు కదా. అందుకు కాదు పిన్ని, వచ్చిన వాళ్లతో ఇంకేవీ మాట్లాడడం లేదా? నాన్నగారు రాగానే నన్ను నీ దగ్గరికి పంపించారు తీసుకురమ్మని. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఏమైందమ్మా? ఆ, ఏం లేదు పిన్ని. సరే రామ్మా. అదిగో అమ్మాయి వచ్చింది. హాయ్. హలో. అంత డల్గా ఉన్నావేంటమ్మా? పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ మీ నాన్నను వదిలి వెళ్లాలంటే దిగులుగా అనిపిస్తుందా? మా సూర్య అంతా చెప్పాళ్లే, అందరూ నవ్వుకున్నాం. నా బాధ చెప్తే అది కామెడీలా అనిపించిందా? ప్రతి ఆడపిల్ల పుట్టిల్లు వదిలి వెళ్లాలంటే అలానే భయపడుతుంది. నీకలాంటి భయమేం అవసరం లేదులే. మేం కూడా నిన్ను బాగా చూసుకుంటాం. నాన్నేమీ చెప్పడం లేదేంటి? నేనంత చెప్పినా ఏమీ తెలియనట్టున్నారేంటి? పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టండి. టైము అది బాగా ఉండేలా చూసి లగ్నపత్రిక రాయండి. అలాగేనయ్యా. ఇదేంటి, నాకీ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా నాన్న అసలు పట్టించుకోవడం లేదు. నా బాధను అర్థం చేసుకోలేదా? నన్ను శాశ్వతంగా వదిలించుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ పెళ్లి ఆగిపోవడం అనేది కల్లా కూడా జరగదు. పెళ్లికొడుకు పేరు, తల్లిదండ్రుల పేర్లు, వారెక్కడి వాస్తవ్యులు అన్నీ వివరంగా రాశారు. కానీ మీ ధర్మపత్ని పేరు లేదు. కన్యాదాతల పేర్లు రాయాలి కదా. కన్యాదానం చేసేది నా తమ్ముడు మరదలు. ప్రతాప్ చంద్రదేవ్, సుమలత అనే పేర్లు రాయండి. అలాగేనయ్యా. ఆహ్వానించే వారి పేరు దగ్గర నా పేరు మాత్రమే రాయండి. అలాగేనయ్యా. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం 8:30 కైకలూరి విజయేంద్ర గారు సౌదామినుల ఏకైక సుపుత్రుడు చిరంజీవి రాఘవ్కు, అలాగే దొంతులూరి సూర్యప్రతాప్దేవ్ సుమలతల గారి పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రూపనిచ్చి వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు.
ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ రాజు, పెద్ద. అత్యధిష్టదశాంగుళం పురుష అమ్మగారు, ఈ దక్షిణ పంతులు గారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. రావు బాబు, మీరు కూడా. మహిమా అతో జాయాక్ష పురుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. పిన్ని ఇంక నేను వెళ్ళొచ్చా? అలాగేనమ్మా, లగ్నపత్రిక కూడా రాయటం అయిపోయింది. నేను త్వరలోనే మా ఇంటికి తీసుకువెళ్తాం. సౌదామిని కూర్చోండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. పోయిందనుకున్న కంకణం దొరికింది. ఎంగేజ్మెంట్ లాగా డిస్టర్బ్ అవ్వకుండా ప్రశాంతంగా లగ్న పత్రిక రాసుకున్నారు. ఇక మీ పెళ్లి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను అమ్మాయి గారు. ఇంకొద్ది రోజులు పోతే మీరు మీ అత్తగారింటికి వెళ్ళిపోతారు. సంతోషంగా ఉంటారు. నేనే ఒంటరినైపోతాను. మీలాగా నన్ను రైస్ పీస్ అని ఎవ్వరూ పిలవరు, మేకవన్న పులి అంటూ ఎవ్వరూ ఏడిపించరు. కొత్తలో చాలా కష్టంగానే ఉంటుందనుకోండి, కానీ మీకే కష్టం రాకుండా ఉంటారు కదా, అంతకంటే కావాల్సింది ఏముందిలేండి. ఏంటమ్మాయి గారు, నేను ఇంత మాట్లాడుతున్నా మీరేమీ మాట్లాడడం లేదు? అక్కకి పెదనాన్నని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు కదా రాజు, అందుకే పాపం చాలా డల్లుగా ఉంది. అవునా? మీకే కాదు, ఏ ఆడపిల్లకైనా అలాగే ఉంటుందంట కదా. మీ అత్తగారు చెప్తున్నారు కదా, తప్పదు అమ్మాయి గారు. అమ్మాయి గారు వెళ్ళిపోతారంటే నాకే ఇంత బాధగా ఉంది. పెద్దయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే అమ్మాయి గారికి మాత్రం బాధగా ఉండదా ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.